ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, నథింగ్ బట్ పటాన్చెరు ఎగ్జిట్ అంటారు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఈ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో డిటీసీపీ లేఅవుట్ ఉంది శుభగృహ వాళ్ళది, అది చూడడానికి వెళ్తున్నాం. మనకి నుంచి యాజ్ ఆన్ టుడే ఇప్పుడు 50 మినిట్స్ డ్రైవ్ చూపిస్తుంది. దారిలో 2-3 ప్లేసెస్లో ఆపి మీకు కనెక్టివిటీ కానీ లాస్ట్కి వెళ్ళి సైట్లో వీడియో తీసి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ స్టే ట్యూన్. ఇంతకుముందు మీకు మొత్తంగా ఎగ్జిట్ నుంచి మనం వెళ్ళే సైట్ ఎంత దూరం ఉందో చూపించిన. ఇప్పుడు ఇక్కడ నుంచి 4.9 కిలోమీటర్స్, నథింగ్ బట్ 7 మినిట్స్. ముంబై హైవే పైన ఉన్నాం, సదాశివపేట కాడ. చూసుకోవచ్చు, తల మెరిచిపోతుంది. రోడ్స్ అయితే బాగా వేసిండ్రు. ఇక్కడ ముందర లెఫ్ట్ కొడితే సదాశివపేట టౌన్, ఎగ్జాక్ట్లీ టౌన్ అనమాట. సో బేసిక్గా సదాశివపేట స్టాప్ ఏదైతే ఉందో ముంబై హైవే పైన ఇదే. ఈ పియూసీ అవతల మళ్ళీ కార్ ఆపుకొని ఇంకే ఉంటుందో ఉండదో అని ఇతలో ఆపుకున్నా. ఓకే, ఆడ చూసుకోవచ్చు ఓ బోర్డు ఉంది. సో మనం ఇట్లనే హైవే మీద పోయి మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ అయినాక తిరిగితే ఒక లేఅవుట్ ఉంది డిటీసీపీది. సో ఇక్కడ చూసుకోవచ్చు 1.5 కిలోమీటర్ అయినాక మనం రైట్ టర్న్ తీసుకుంటాం. ఓవరాల్ ఇక్కడ నుంచి ఒక 7 మినిట్స్ డ్రైవ్లో డిటీసీపీ లేఅవుట్ ఉంది, అది చూపించడానికి వచ్చిన. సో సదాశివపేట కాడ చాలా మటుకు చాలా డీల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన అయితే ఈ డీల్ మనం హ్యాండిల్ చేయడానికి, సేల్స్ హ్యాండిల్ చేయడానికి కారణం ఒక రీజన్ ఉంది. అది ఎందుకనేది ప్రాజెక్ట్స్ గురించి చెప్తా. సో సదాశివపేట టౌన్ ముందల ఈ కమాన్ నుంచి లోపలికి పోవాలి. టైం ఇక్కడ నుంచి చూస్తే మనం సదాశివపేట బస్ స్టాండ్ వచ్చేసి 2.2 కిలోమీటర్స్ ఆర్ 4 మినిట్స్ రైట్. ఈ నుంచి మనం ఇప్పుడు రైట్ కొట్టి ఇప్పుడు సైడ్కి వెళ్తాం. ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ కొడితే సదాశివపేట 4 మినిట్స్, నథింగ్ బట్ 2.2 కిలోమీటర్స్. మన సైట్ వచ్చేసి 7 మినిట్స్. స్టే ట్యూన్, సైట్ గురించి చెప్తా. సదాశివపేటలో ఉన్నాం మనం. ఎక్కడ చూడొచ్చు ముంబై హైవే. ఇప్పుడు 1.5 కిలోమీటర్ దాటినాక రైట్ టర్న్ కొడతాం. లోపలికి మళ్ళీ 2.5-3 కిలోమీటర్లు పోతాం. సో ఇది నిజాంపూర్ చౌరస్తా. మనం ఇట్లకి వెళ్ళి వచ్చినాం, మనం హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. ఈ నిజాంపూర్ చౌరస్తాకి ఇట్లా సీదా పోతే సదాశివపేట మళ్ళీ 5 నిమిషాలలో వెళ్ళొచ్చు. ఇట్లా పోతే ముంబై. ఈ నుంచి మళ్ళీ మనం 3.5 కిలోమీటర్స్ పోవాలి. చూడొచ్చు ప్రీమియం విల్లా ప్లాట్స్. సో ఇక్కడ సార్ పబ్బతి నరసింహారెడ్డి గారి స్మారకార్థం టోర్నమెంట్లు కూడా అవుతున్నాయంట. మ్యాన్ ఆఫ్ ది ఎవ్రీ మ్యాచ్ 500 రూపీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 5000. చూడండి బాబు, ఎవరన్నా ట్రై చేయండి. అంటే ఇప్పటికైతే డేట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అన్న ట్రై చేయండి. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయితే 5000, ఫస్ట్ ప్రైజ్ అయితే 40,000 అంట. సో సదాశివపేట నిజాంపూర్ చౌరస్తా అక్కడ ఉన్నాం మనం. ఈ ప్లేస్ నుంచి ఈ యొక్క ముంబై హైవే నుంచి 3.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తున్నాం. ఒక డిటీసీపీ లేఅవుట్ ఉంది, మనకు బాగా కావాల్సిన వాళ్ళు ప్రమోట్ చేయమన్నారు. సరే అని ప్రమోట్ చేస్తున్నాం. దాని పొటెన్షియల్ ఏంది, అది మీరు తీసుకోలేదు. అది ఎప్పుడైనా ఏ డీల్ అయినా చెప్పేది ఒకటే, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే అది మీ ఇష్టం, మీరు రివ్యూ చేయండి. నా ఇన్సైట్స్ మాత్రం ఇస్తా, నా ఫీడ్బ్యాక్ మాత్రం చెప్తా, దాన్ని బట్టి మీ ఇష్టం. సో నిజాంపూర్ చౌరస్తా నుంచి 3.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తాం, సదాశివపేట మున్సిపాలిటీకి దగ్గరలో. సో ఓవరాల్గా ఈ నుంచి లేఅవుట్ నుంచి సదాశివపేట వచ్చేసి టెంటేటివ్గా 5 కిలోమీటర్స్. ఓకే, కనిపిస్తుంది మీకు శుభగృహ లేఅవుట్. దాని రోడ్డు వరకు కూడా నడుస్తుంది. కాబట్టి శుభగృహ ప్రాజెక్ట్స్లోనే మనం డీల్స్కి వచ్చినాం. జస్ట్ స్టే ట్యూన్. ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి చెప్తా. రోడ్ అవతారం యాజ్ ఆన్ టుడే ఇట్లుంది. మేబీ ఒక 10 డేస్లో అయిపోతుంది. అప్పుడు ఇంకా త్వరగా మీరు లేఅవుట్ రీచ్ అవుట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో శుభగృహ వాళ్ళ సుకృతి ప్రైడ్ లేఅవుట్ పేరు. స్టే ట్యూన్. సో చూడవచ్చు లేఅవుట్ ఎంట్రన్స్. సో చూసుకోవచ్చు, ఇప్పుడే వైర్లు కూడా ఫిక్స్ చేసేస్తున్నాం. మేబీ ఒక కరెంట్ ఏం లేదు, ఇంకొక 3-4 మంత్స్లో అయిపోతుంది. ఫైనల్ అప్లోడ్ వచ్చేస్తుంది. శుభగృహ సుకృతి ప్రైడ్ లేఅవుట్ ఫేజ్ 2లో ఉన్నాం. ఫేజ్ 1 ఏమో అప్పట్లో బాస్ మన చిరంజీవి గారు, శంకర ప్రసాద్ గారు మార్కెటింగ్ నథింగ్ బట్ బ్రాండ్ అంబాసిడర్ లాగా ప్రమోట్ చేసిండు. అది వెనకాల ఫేజ్ 1. ఇది వచ్చేసి ఫేజ్ 2. మరి ఇప్పుడు కూడా చిరంజీవి వచ్చి చేపిస్తే అయిపోతుండే కదా కంపెనీ. మరి నువ్వెందుకు పోయినావు అభిమానం అంటే, ఇక బాసు శంకర ప్రసాద్ హిట్ అయింది, దొరుకుతలేడు. అనిల్ రావిపూడికి డిఫెండర్ కూడా ఇచ్చిండు. సరే ఆ బాస్ లేడని ఈ బాస్ వచ్చిండు. యా చూసుకోవచ్చు. శుభగృహ వాళ్ళు బేసిక్ మినిమం స్టాండర్డ్స్ అయితే వేస్తారు, మంచిగా ఉంటాయి. అంటే వీళ్ళు
ఏడబడితే ఆడ వేయకుండా పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ అయితే చూస్ చేసుకున్నాం. మీరు ఆల్రెడీ చూస్తే కొండకల్ల అవంతిక, నందిగామల అవంతి, అండ్ అక్కడ నార్త్ హైదరాబాద్లో కూడా మంచి మంచి లేఅవుట్ వేసిండ్రు. సాన్వి అని అవేవో ఉన్నాయి అబ్బా, నోటికి గుర్తొస్తలేవు. సుకృతి డిలైట్ అండ్ లేమూర్ల సాహితీ. సో శుభగృహాలు మంచి లేఅవుట్స్ పొటెన్షియల్ ఉన్న ఏరియాస్లోనే వేస్తున్నారు వీళ్ళు, మీరు గమనిస్తే. సో ఈ లేఅవుట్ సదాశివపేట ఉంది. మనం మొదటి నుంచి సదాశివపేట గురించి అంత పెద్ద పూజ ఇప్పటికి కూడా ఏం పూజ చేస్తలే నేను. ఈడొక డీల్ ఉందని చెప్పడానికి మాత్రమే తెచ్చిన. సో కొందరు జహీరాబాదు, కామ్కోలు, అక్కడెక్కడ కర్ణాటక, బీదర్ కూడా పోతుండ్రు. సరే ఇదైతే శుభగృహ వాళ్ళది, కొంచెం హైవేకి దగ్గర ఉంది, 3 కిలోమీటర్లు. సదాశివపేట టౌన్ మున్సిపాలిటీకి దగ్గర ఉంది. రేపటి నాడు ఎక్స్టెన్షన్లో భాగంగా విల్లాస్ కూడా కడదామని ఆలోచన ఉంది. ఈడొచ్చేవాడు ఉంటాడంటే ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ అని, గిన్ఆర్ఎఫ్ అని 5-6 కంపెనీలు. అది ఇంకా పేపర్స్ మీద ఉన్నది, అవుతుందా కాదా కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటికి మాత్రం ప్లాటింగ్ కమ్యూనిటీ బై క్లబ్ హౌస్ గిప్ హౌస్ అయితే లేదు, కానీ మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. కొత్త లేఅవుట్ ఇట్లనే ఉంటుంది. ఫేజ్ 1కి అయితే అసోసియేషన్ ఫామ్ అయ్యింది, వాళ్ళు కూడా మంచిగానే మెయింటైన్ చేసుకుంటుండ్రు. సో కొత్త లేఅవుట్స్ అని ఈ పొద్దు రేపు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి బాగానే ఉంటాయి. సో సదాశివపేట అనేది ఒక సముద్రము ప్లాట్లకి, డిటీసీపీ ప్లాట్లకి. సో ఆ సముద్రంలో ఇది ఒక మంచి చేప అనుకోవచ్చు, శుభగృహ వాళ్ళది. చూసుకుని వాళ్ళు నచ్చితే ఇది గిట్ట మనం మాట్లాడదాం, ఇంకా డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబాలందరికీ సలాం వాలేకుమ్. సో చూసిండ్రే కదా లేఅవుట్. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి 50 ఫీట్ రోడ్డు, నిజాంపూర్ చౌరస్తా ఏదైతే ముంబై హైవే ఉందో ఆ నుంచి ఇది ఒక 3 to 3.5. సదాశివపేట టౌన్ వచ్చేసి 4 కిలోమీటర్స్. సదాశివపేట పేరు చెప్పి 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నావు. రీసేల్ అయితే ఇప్పటికి మీకు 10,000లో దొరుకుతాయి. ఇది కొత్తది, లోన్ కావాలంటే లోన్ వస్తుంది. క్లబ్ హౌస్ అయితే లేదు. అయితే మంచిగా 30-40 ఫీట్ రోడ్స్, డీసెంట్ సైజెస్ లైక్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. మరి ఈ ఏరియా తీసుకోవాలన్నా ఇప్పుడు సర్టన్ ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాయి. ఇది సదాశివపేటది, ఇది శుభగృహ సుకృతి ప్రైడ్ ఇది. సో ఫేజ్ 2లో ఉన్నాం, ఫేజ్ 1 ఏమో వెనకాల ఉంది. సో ఇది ఫేజ్ 2. ఫేజ్ 1 ఆల్రెడీ అసోసియేషన్ అనేది వాళ్ళు రెగ్యులర్గా చూసుకుంటుండ్రు, మెయింటైన్ చేస్తుండ్రు. ఇట్స్ గుడ్. ఇక ఫేజ్ 2 కూడా అదే స్పిరిట్ తోటి, కొత్త లేఅవుట్ కాబట్టి అందరూ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకొని పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటా లేఅవుట్ యాక్టివిటీస్ చెక్ చేసుకుంటారనమాట. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. ఇంకా ఇదే బడ్జెట్లో మనకు వేరే కూడా దొరుకుతాయండి, అది ఎవరెవరి వ్యక్తిగతం. ఇప్పుడు నేను ఒకడు యూఎస్ పోలో వేస్తే ఒకడు స్పైకర్ వేస్తాడు, ఒకడు స్పైకర్ వేస్తే ఇంకోడు రేర్ ర్యాబిట్ వేస్తాడు. ఈ యొక్క ఛాయిస్ వచ్చేసి ఎవరెవరు ఇండివిజువల్ ఛాయిస్. సో ఎక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి చెప్పడం మాత్రమే నా బాధ్యత. అందులో మీకు ఏది సూటబుల్ అవుతుంది, ఎంతవరకు మంచి డీల్స్ అనేటివి మాత్రం మీరు తెలుసుకోవాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ 9885926347. కింద పెట్టిన ప్రైస్ ఉంది, అది ఎంతవరకు నెగోషియేట్ చేయొచ్చు. లోన్ కూడా అరౌండ్ 8 to 10,000 per స్క్వేర్ యార్డ్ లాగా డాక్యుమెంట్ వాల్యూలో మనం లోన్ కూడా అవైల్ చేయొచ్చు. సో వీళ్ళు మినిమం ఇప్పటివరకు చూసుకుంటే శుభగృహ వాళ్ళది పాత లేఅవుట్స్ ఎట్లా అప్రిషియేట్ అయినాయి, రీసేల్ పొటెన్షియల్ శుభగృహలో ఉందా అయితే తీసుకుంటాం అంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇది బిల్డ్ చేసుకున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అట్లా చాలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అందులో శుభగృహ కూడా మంచిగా పేరు పెట్టుకుంది. ఇంకా ఇవి వద్దు బ్రో, ఈ బడ్జెట్ కంటే తక్కువ కావాలంటే కూడా చుట్టుముట్టు మస్తు ప్లాట్లు ఉన్నాయి. లేదు బ్రో, సో ఈ లేఅవుట్లోనే మనకు మంచి డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. ఎక్కడ ఉన్నాం మనం? సదాశివపేటలో ఉన్నాం. సదాశివపేటలో ఏం లేఅవుట్ ఇది? శుభగృహ సుకృతి ప్రైడ్ ఫేజ్ 2. సో మళ్ళీ ఒకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. ఇది ఫ్లాట్, ప్లాట్, విల్లా, అగ్రికల్చర్ ల్యాండ్. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా, లేని పక్షంలో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. సో మొత్తంగా జంక్షన్ వచ్చేసి నుంచి ఎంత లేదన్నా 1 గంట, ఆ నుంచి గచ్చిబౌలి అరగంట, అంటే గంటన్నర. ఇక ఇక్కడ వచ్చేసి సదాశివపేట, మనకి ఇస్నాపూరు, అక్కడక్కడ ఇవైతే ఉన్నాయి. ఇంకా మీకు అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా నేను మిస్ అవుతున్నాయి నేను చెప్పడం అంటే మీరు నాకు రీచ్ అవుట్ కానీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నా ఫోన్ నెంబర్ 9885926347. ప్రైస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సో ఇది సదాశివపేట నుంచి మీ యొక్క అభిమాన్ మళ్ళొక్కసారి సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.